ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరాపతారిక అమ్మవారి యొక్క 79వ నామం ఆ నామం యొక్క మహిమా ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరాపతారిక అమ్మవారి యొక్క 79వ నామాన్ని గురించి, ఆ నామ మహిమా ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణ్యై నమః. ఓం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. ఓం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. ఈ విధంగా అమ్మవారి యొక్క 79వ నామాన్ని మనం పఠించి మన యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకుందాం. ఈ మంత్రానికి అర్థం ఏంటంటే, శస్త్రాలు అంటే కత్తి, గద, ఈట. కత్తి, గద, ఈట, వీటన్నిటిని కూడా శస్త్రాలు అంటారు. మంత్రం లేకుండా విడిచిపెట్టేటువంటి సాధారణమైనటువంటి బాణాలు ఇవి. ఇక అస్త్రాలనగా మంత్రపూర్వకమైనటువంటి బాణాలు. అస్త్రం అంటే మంత్రం పఠించి ఆ అస్త్రాన్ని వేయాలి. అగ్ని సంబంధమైనటువంటి మంత్రాలు ఉచ్చరించి బాణం విడిచిపెడితే ఆ బాణం నిప్పులు కక్కుతూ శత్రువులను సంహరిస్తుంది. దాన్ని చల్లార్చడానికి వరుణ సంబంధమైనటువంటి మంత్రోచ్చారంతో వరుణాస్త్రాన్ని ప్రయోగిస్తే అది నీటి దారులను ఆగ్నేయాస్త్రం మీద విడిచి ఆ అస్త్రాన్ని నాశనం చేస్తుంది. అగ్ని పట్టాలి అంటే అగ్ని మంత్రం ఉపయోగించి ఆ బాణాన్ని వేయాలి. అలాగే వరుణాన్ని మంత్రం పఠిస్తూ ఉంటే వరుణి యొక్క కృపా కటాక్ష విక్షరాలతోటి మనకి ఆ అగ్ని బారి నుంచి చల్లారుతుంది. అలాగే వాయువ్యాస్త్రం వల్ల మనకి గాలి పుట్టడం, మేఘాస్త్రం వల్ల మేఘాలు పుట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అందుకని ఏ అస్త్రాన్ని కనుక మనం ప్రయోగిస్తే ఆ మంత్రాన్ని మనం పఠించినట్టే ఆ దేవత ప్రత్యక్షమై దాంట్లో మనకి మన కోరికని తీరుస్తాడు. ఈ అమ్మవారు బండాసురంతో యుద్ధానికి వెళ్ళగా వాడు అమ్మవారి మీద శస్త్రాలు ప్రయోగించడం ముందు, అప్పుడు అమ్మవారు వాడి శస్త్రాలను తిప్పుకొట్టి నాశనం చేయడానికి అస్త్రాలను ప్రయోగించింది. దానిలో బండాసురుని ఆయుధాలనే ధ్వంసం అయిపోయాయి. ఒక వ్యక్తిని చూడగానే వీడు నావాడు అనిపిస్తుంది. కొందరికి ఆ వ్యక్తిని మరొక వ్యక్తిని చూడగానే పరాయివాడు అనిపిస్తుంది. తనవారిపై పక్షపాతంతో పరులను నాశనం చేయాలని చూడడాన్ని అసురత్వం అంటాం. ఇవాళ కలియుగంలో పరాకాష్ఠకు చేరినటువంటి కులపక్షపాత ద్వేషాలన్నీ కూడా అసుర లక్షణాలే. ప్రారంభంలో తన కులంపై ప్రేమ కొంతకాలం పోయాక బంధుప్రీతిగా మారుతుంది. అలాగే మారి తన కులంలో కూడా బంధువులను మాత్రమే ఆదరించి తక్కిన వారిని ద్వేషించే స్థితికి దిగజారడాన్ని ఈ అసురేంద్రత్వం అని చెప్పేసి మనం అంటాం. ఈ బంధుడు అసురేంద్రుడు. వీడు ప్రయోగించే శస్త్రాలన్నీ ఇటువంటి తీవ్ర విధ్వంస ద్వేషంతో కూడినవే. ఈ లక్షణాలన్నీ అవిద్య అంటారు. ఈ అవిద్య అనబడే శస్త్రాన్ని శ్రీ విద్యాజ్ఞానం అనబడేటువంటి అస్త్రంతో అమ్మవారు నాశనం చేసింది. అంటే అందరినీ సమానంగా చూసేటువంటి దివ్యశక్తి అమ్మది. ఆ దివ్యశక్తిని ప్రసాదించిందని చెప్పేసిన మన ఈ మంత్రం యొక్క అంతరార్థం. ఈ మంత్రం పఠించడం వల్ల ఫలితం ఏంటంటే, దీన్ని 11 సార్లు కనుక రోజు పఠించినట్లయితే ఎవ్వరి మీద మనకి ద్వేషం రాదు. ప్రతి మనిషి మీద కూడా మనకి ప్రేమ అభిమానం కలుగుతాయి. ఇంటా బయట కూడా మనకి శత్రువులు ఉండరు.
అలాగే శత్రువులు ఉన్నటువంటి వాళ్ళు, ఇంటా బయట శత్రువులు ఉన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపిస్తే కనుక శత్రువులు ఉండరు. అలాగే 27 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు 1008 సార్లు జపిస్తే శత్రుబాధ నశిస్తుంది. ప్రతి శుక్రవారాన్ని ఈ అమ్మవారికి ఈ మంత్రాన్ని కుంకుమ పూజ జరిపించి కొబ్బరికాయ కొట్టి మిత్రులు శత్రువులుగా మారుతారు. అగ్నిమాపకదాల్లోనూ సైన్యాల్లోనూ రక్షణ శాఖలోనూ పనిచేసేవారు ప్రతి శుక్రవారం ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక జపించినట్లయితే వాళ్ళకి ఏ ప్రమాదం రాదు అని చెప్పేసి ఈ మంత్రానికి అర్థం. ఈ మంత్రాన్ని పఠించి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తూ ఓం బంధాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షణ్యై నమః ఈ మంత్రాన్ని పఠించి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.